భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. స్థానిక ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేఖా కాంతారావు ప్రజా సమస్యలను కాంగ్రెస్ విస్మరించిందని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలి అంటే భయం పట్టుకుందని, ఓటమి భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. హెలికాప్టర్ను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలిపెట్టి, ప్రజల సమస్యల్ని గాలికి వదిలిపెట్టి వారు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలలోకి వస్తే ప్రజలు సమస్యలు బాధలు తెలుస్తాయి. ప్రజలలోకి వస్తే చెప్పు దెబ్బలు తప్ప ఏమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వారందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. వారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి దమ్ము లేదు. అమలు చేసేటువంటి దమ్ము లేనప్పుడు మీరు పాదయాత్రలు కాదు, మోకాళ్ళ యాత్ర చేసి తెలంగాణ సమాజాన్ని క్షమాపణ కోరాలి. అట్లాగే అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ముగ్గురాగి క్షమాపణ కోరాలి. ఎందుకంటే మీ ఆకాంక్షలకు విరుద్ధంగా మేము పాలన చేస్తూ ఉన్నాం, కానీ మేము మొత్తానికి గొప్పలు చెప్పుకుంటామని చెప్పి మరి ముగ్గురు ఆగితే ఈ సమాజం క్షమిస్తుంది తప్ప లేకపోతే ఈ సమాజం క్షమించదు. మీరు ఇచ్చినటువంటి 420 హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసింది, అధికారంలో లేనప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ఎత్తి చూపుతూనే ఉంటాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో గులాబీ జెండా ఎగిరేసేంతవరకు కూడా మరి విశ్రమించేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. మరి భవిష్యత్తులో టాయిలెట్కి పోతే కూడా